హలో గైస్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బిర్యానీ చేద్దామని చికెన్ తీసుకొచ్చాను అనమాట. చికెన్లో లివర్ పీసెస్ ఫిష్కి వేద్దామని చెప్పేసి చిన్న చిన్నగా చిరిపేసి ఫిష్కి అయితే వేసాను, ఫీడ్ చేశాను. మీరైతే ఇలాగ ప్రతిసారి ఫీడ్ చేయకండి, ఎప్పుడో మంత్కి ఒకసారి ఫీడ్ చేసుకుంటే పర్లేదు. కానీ నేనైతే చికెన్ ఫీడ్ చేస్తే ఫిష్కి నెక్స్ట్ 1-2 డేస్ వరకు ఫుడ్ ఇవ్వను. సో నేనైతే అన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఫీడ్ చేస్తాను అనమాట. మీరైతే మ్యాక్సిమం అవాయిడే చేసేయండి, ఫీడ్ అయితే చేయొద్దు. అలా పక్కన పెడితే చికెన్ బిర్యానీ వండేద్దాం వచ్చేయండి. చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అందరూ చికెన్ బిర్యానీ ప్రియులే కదా. చికెన్ బిర్యానీ బాగా రావాలంటే మ్యారినేషన్ అనేది అనమాట బాగా అంటే చేసుకోవాలన్నమాట. ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. మ్యారినేషన్ మినిమం హాఫ్ అన్ అవర్ అంటారు, కానీ 2-3 అవర్స్ పెట్టి చూడండి, చాలా స్మూత్గా అయితే వస్తుంది అన్నమాట చికెన్ పీస్ అయితే. 2-3 అవర్స్ మ్యారినేట్ పెడితే చికెన్ పాడవద్దని మీకు డౌట్ రావచ్చు. చికెన్ అయితే ఏం పాడవదండి. హోటల్స్లో అయితే మినిమం 18-20 అవర్స్ అయితే మ్యారినేట్ చేస్తారన్నమాట చికెన్ని. మనం అదే తింటాం బయట హోటల్స్లో, అందుకే బయట తినడం అనేది అంత మంచిది కాదంటారు. ఎంతసేపు మ్యారినేషన్ చేస్తారని నాకు తెలుసు అనుకుంటున్నారా? ఎలా తెలుసు అంటే, మేము మా ఊర్లోని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ కొంచెం స్టాఫ్ మాకు తెలుసు అనమాట. అక్కడ మేము చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాం. చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తే అతను చికెన్ మ్యారినేషన్ ఇవాళ చేశారండి, సో ఇవాళ అయితే చికెన్ లేదు, ఇంక రేపే దొరుకుతుంది, మ్యారినేట్ ఇంకా అవ్వలేదు అని చెప్పేసి అన్నాడు. అతను అడిగితే అప్పుడు చెప్పాడన్నమాట, చికెన్ మ్యారినేషన్కి మినిమం 20 అవర్స్ మ్యారినేట్ చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తారు. ఎంత మ్యారినేషన్ చేస్తే అంత లోపలికి చికెన్లో మధ్యలోకి ఈ సాల్ట్ పెప్పర్ అన్నీ వెళ్తాయి. హెల్త్ ఏమైపోయినా పర్లేదు, టేస్ట్ ముఖ్యం కదా. అందుకే వాళ్ళైతే అంతసేపు మ్యారినేషన్ చేస్తారన్నమాట చికెన్ని. ఇప్పటికైనా బయట తినమనేసి నా వీడియోలు చూసి ఇంట్లోనే చేసుకోండి. ఉంటాను, బాయ్.